ఫ్రెండ్స్, ఈ జంతు ప్రపంచంలో జంతువులన్నిట్లో ఏ జంతువులైతే ఎక్కువ బలంగా ఉంటాయో, వేటాడతాయో అవే బ్రతికి ఉంటాయి. మిగతావి ఆ బలవంతులకు వేటగా మారిపోతాయి. అందుకనే పులి, సింహం, చిరుతలు మిగిలిన జంతువుల మీద పైచేయి సాధిస్తాయి. కొన్ని క్షణాల్లోనే ఇతర జంతువులను వేటాడి తినేస్తూ ఉంటాయి. అయితే జంతువులకే కాదు, ఆకాశంలో ఎగిరే కొన్ని పక్షులకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి. వీటికి ఆకాశంలో ఎగురుతూ జంతువులను ఎలా వేటాడాలో బాగా తెలుసు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోని కొన్ని భయంకరమైన పక్షులను చూపిస్తాను. అవి ఎలా వేటాడతాయో, ఏ టెక్నిక్స్ ని యూజ్ చేస్తాయో చెప్తాను. అవి ఆకాశంలో, భూమి మీద, నీళ్ళలో కూడా చాలా జీవులను చాలా తేలిగ్గా వేటాడతాయి. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. గొలియత్ హెరోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న గొలియత్ హెరోన్ చాలా అందంగా ఉండడంతో పాటు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇది వేటాడే సమయంలో ఎలా ఉంటాయంటే దీని ప్రశాంతతను ఒక్కసారిగా కోల్పోతుంది. ఇది ఎంత గొప్పగా వేటాడుతుందంటే ఒక్కసారికే చేపని దాని ముక్కుతో పట్టేస్తుంది. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక గొలియత్ హెరోన్ నీళ్ళలో నుంచొని కదులుతున్న చేపలను అలాగే చూస్తూ ఉంది. ఇక ఇది ఒక్కసారిగా తన ముక్కుతో ఆ చేపలపైన దాడి చేస్తూ ఉంది. అలా దాడి చేసి కొన్ని క్షణాల్లోనే దాని ముక్కుతో ఆ వాటిని పట్టేసి తినేస్తుంది. చిన్న చిన్న చేపలనే కాదు, ఈ పెద్ద క్యాట్ ఫిష్ లని కూడా తన ముక్కుతో ఎలా పట్టేసిందో చూడండి. బ్లాక్ వల్చర్. ఫ్రెండ్స్, ప్రమాదకరమైన పక్షుల గురించి మాట్లాడుకుంటే అందులో బ్లాక్ వల్చర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వీటికి ఎంత ధైర్యం అంటే ఇది పెద్ద పెద్ద జంతువులపైన కూడా దాడి చేస్తాయి. ఈ వీడియోలో బ్లాక్ వల్చర్లు ఏ విధంగా తాబేలుపైన దాడి చేస్తున్నాయో మీరు క్లియర్ గా చూడవచ్చు. తాబేలుపైన వాలి దానిపైన దాడి చేస్తూ ఉన్నాయి. వీటి దాడి నుంచి తప్పించుకోలేక అది చాలా నొప్పిని అనుభవిస్తోంది. వీటి నుంచి తప్పించుకోవడానికి తాబేలు చాలా ప్రయత్నిస్తుంది. కానీ వీటిని చూస్తుంటే ఇవి తాబేలును ఖచ్చితంగా చంపేసేలాగా ఉన్నాయి. బ్లూ బర్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక చిన్న బ్లూ కలర్ పక్షి ఎలా గ్రీన్ మంబా పైన దాడి చేసిందో మీరు క్లియర్ గా చూడవచ్చు. దీన్ని చూసిన తర్వాత ఈ చిన్న పక్షి ఇంత ప్రమాదకరమైందా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము మొదట్లో ఈ పక్షిని ఒక చిన్న పక్షిగా భావించి దానిపైన దాడి చేయాలని చూస్తుంది. కానీ ఈ పక్షి దాని నుంచి తప్పించుకుని దానిపైన దాడి చేస్తుంది. తర్వాత ఇది పాము పైన తన ముక్కుతో దాడి చేస్తూ ఉంటుంది. అలానే ఈ పక్షి పాము పైన కంటిన్యూగా చాలా సార్లు దాడి చేస్తూ ఉంటుంది. దానితో పోరాడలేక ఆ పాము కాసేపటికి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. కానీ ఈ పక్షి ఆ పామును అస్సలు విడిచిపెట్టదు. కాసేపటికి ఇది ఆ పామును చంపేసి తినేస్తుంది. బుల్బుల్ బర్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బుల్బుల్ పిట్ట తన పిల్లలకి ఆహారం తినిపిస్తూ ఉంది. కానీ దీనికి తన గూటి నుంచి కొంత దూరంలో ఒక పాము ఉందన్న విషయం తెలియదు. అప్పుడు ఇది తన పిల్లల కోసం ఇంకొంత ఆహారాన్ని సేకరించడానికి అలా వెళ్తుంది. అప్పుడే అక్కడికి సడన్ గా ఆ పాము వచ్చి ఆ బుల్బుల్ పిట్టలని తినాలని చూస్తుంది. ఇక ఈ విషయం బుల్బుల్ పిట్టకి తెలిసిన వెంటనే అది వేగంగా అక్కడికి వచ్చేస్తుంది. ఇక ఇది చాలా గట్టిగా ఆ పాము పైన దాడి చేసి ఆ పాముని అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తుంది. సెక్రటరీ బర్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెక్రటరీ బర్డ్ కు సంబంధించి ఎలాంటి వీడియోని చూపిస్తానంటే దాన్ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పక్షి అక్కడున్న పాముని చూసిన వెంటనే దానిపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాని పొడవాటి కాళ్లతో పాము పైన దాడి చేస్తుంది. దీని దాడి నుంచి తప్పించుకోవడానికి పాము చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఈ సెక్రటరీ బర్డ్ నుంచి ఆ పాము తప్పించుకోలేకపోతుంది. చాలా సేపటి వరకు జరిగిన ఈ పోరాటంలో సెక్రటరీ బర్డ్ గెలుస్తుంది. ఈగల్. నిజానికి పాములు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని చూసి చాలా జంతువులు భయపడతాయి. వీటి విషం వల్ల వీటిని చాలా ప్రమాదకరమైన జంతువులుగా భావిస్తాం. కానీ ఈగల్ లాంటి ప్రమాదకరమైన పక్షి నుంచి పాములు కూడా తప్పించుకోవడం చాలా కష్టమైన పని. ఈగల్ కంటి చూపు చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నా కూడా వీటికి భూమిపైన ఉన్న పాములు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు, వీటికున్న మెరుగైన కంటి చూపుతో ఇవి నీళ్ళలో ఉన్న పాములను కూడా చాలా సులభంగా వేటాడతాయి. ఈ వీడియోలో ఆకాశంలో ఎగురుతున్న ఈగల్ నీళ్ళలో ఉన్న పాముని ఎలా టార్గెట్ చేసిందో మీరు క్లియర్ గా చూడవచ్చు. ఇది ఎంత వేగంగా నీళ్ళ దగ్గరికి వచ్చిందో అంతే వేగంగా పాముని తన కాళ్ళతో పట్టుకుని అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఎంతో పైనుంచి కూడా నీళ్ళలో ఉన్న పాముని చాలా సులభంగా కనిపెట్టింది. పాములు వీటి నుంచి తప్పించుకోవడానికి చాలా సార్లు ప్రయత్నిస్తాయి. కానీ ఈగల్స్ బారి నుంచి తప్పించుకోలేకపోతాయి. పాములని పట్టుకున్న తర్వాత ఈగల్స్ నేరుగా వాటి గూళ్ళకు వెళ్ళిపోతాయి. ఇక వాటి పిల్లలతో కలిసి ఈ పామును పూర్తిగా తినేస్తాయి. స్ట్రైటెడ్ కెరాకెరా.
ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే పక్షి వేటాడే విధానం చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్ ఈ పక్షి పేరు స్ట్రైటెడ్ కెరాకెరా. ఇవి చూడ్డానికి సాధారణ పక్షుల్లాగానే కనిపిస్తాయి, కానీ ఇతర జంతువులను వేటాడే విషయంలో ఇవి చాలా ముందు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవి ఎంత భయంకరంగా వేటాడతాయో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో ఈ పక్షులు ఒక సీల్ పిల్లపైన దాడి చేస్తూ ఉన్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి అది గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇది వేసిన కేకలు విని దీని తల్లి దీన్ని కాపాడడానికి ఇక్కడికి వస్తుంది. అది అక్కడికి రావడంతో ఈ పక్షులన్నీ అక్కడి నుంచి ఎగిరిపోతాయి. సౌతర్న్ జెయింట్ పెట్రెల్. ఫ్రెండ్స్ ఈ పక్షుల గురించి తెలుసుకున్న తర్వాత వీటిని పక్షులు అనడం కంటే కూడా రక్త పిశాచి అనటమే సరైంది అంటారు. ఇవి సీల్స్ ని పెంగ్విన్స్ లని చాలా ఎక్కువగా వేటాడతాయి. ఇది ముందుగా శరీరం కింద భాగం నుంచి తినడం ప్రారంభిస్తాయి. సో అప్పుడు ఆ జీవి ప్రాణం పోయే వరకు నొప్పితో అరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత పూర్తి శరీరాన్ని తినేస్తాయి. మంచు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పక్షి ఎక్కువగా పెంగ్విన్స్ పిల్లల్ని వేటాడి తినేస్తూ ఉంటుంది. ఇది చిన్న పెంగ్విన్స్ ను వేటాడుతున్నప్పుడు పెద్ద పెంగ్విన్స్ కూడా వీటి దగ్గరకు రావడానికి చాలా భయపడతాయి. లామెర్జియర్. ఫ్రెండ్స్ ఈ అందమైన గద్దను మీరు దగ్గరగా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. వీటి బరువు దాదాపు 7 కేజీల వరకు ఉంటుంది. వీటి ముక్కు చాలా దృఢంగా ఉంటుంది. ఇవి అన్ని రకాల జంతువులను చాలా ఈజీగా గుర్తుపట్టగలవు. ఇది ఎక్కువ శాతం జంతువులను వేటాడవు, కానీ ఆల్రెడీ చనిపోయిన జంతువులను కనిపెట్టడంలో వీటికి మించిన పక్షి ఇంకొకటి లేదు. ఇవి ఎక్కువగా చనిపోయిన జంతువుల ఎముకల యొక్క బోన్ మ్యారోని తింటూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పెద్ద ఎముకలను చాలా ఎత్తుకు తీసుకెళ్లి కింద పడేస్తూ ఉంటాయి. దీనివల్ల ఆ ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. అప్పుడు అందులో నుంచి వీటికి కావలసిన బోన్ మ్యారో బయటకు వస్తుంది. ఇది కేవలం కొన్ని జంతువులను మాత్రమే వేటాడుతుంది, కానీ ఆ జంతువులను కూడా చాలా దారుణంగా వేటాడుతుంది. దీంతో పాటు ఇది ఎక్కువగా తాబేళ్లను వేటాడతాయి. అచ్చం ఎముకల లాగానే ఇది ఆ తాబేళ్లను కూడా చాలా ఎత్తుకు తీసుకెళ్లి కింద పడేస్తుంది. అప్పుడు ఆ తాబేళ్ల యొక్క షెల్ పగిలిపోయి దీనికి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అడవిలో చనిపోయిన జంతువులను తినడంలో ఇవి చాలా ముందు ఉంటాయి. సౌతర్న్ క్యాసవరీ. ఈ పక్షి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఫోటోలు తీయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ అందమైన ముఖంతో ఈ పక్షి చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ దీనికి కోపం వస్తే ఇది ఏం చేస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఈ భూమి పైన చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, కానీ దీని శరీరాన్ని చూసినప్పుడల్లా మనకి డైనోసార్ గుర్తుకొస్తుంది. వీటికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. ఒకసారి వీటికి కోపం వచ్చిందంటే ఇది జంతువులపైన మాత్రమే కాదు, మన మనుషులపై కూడా దాడి చేస్తుంది. ఇవి ఎక్కువగా తన పంజాతో జంతువులపైన దాడి చేస్తూ ఉంటుంది. ఇది ఎంత కోపంగా ఇతర జంతువులపైన మనుషులపైన దాడి చేస్తుందో మీరు క్లియర్ గా చూడవచ్చు. దీన్ని బట్టి ఇది ఒక ప్రమాదకరమైన పక్షి అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఒక ప్రమాదకరమైన పక్షి అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి. ఈ పక్షులు ఎగరలేవు, కానీ ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. దీని బరువు దాదాపు 150 కేజీల వరకు ఉంటుంది. ఇది దాదాపు 9 ఫీట్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇది దీని పొడవాటి కాళ్లతో దాడి చేస్తుంది. ఇవి జంతువులతో పాటు మనుషులపై కూడా దాడి చేస్తాయి. ఇవి దాదాపుగా గంటకు 72 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. ఇవి ఎక్కువగా బల్లులని, రొడెంట్లని వేటాడి ఒక్కసారిగా తినేస్తాయి. దీని దగ్గరికి ఏ జంతువు వెళ్ళాలని ప్రయత్నించినా వీటికి చాలా కోపం వస్తుంది. ఈము పక్షులకు కూడా సరిగ్గా ఇలాంటి లక్షణాలే ఉన్నాయి. ఈము పక్షులు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. ఇది దీనిపైన దాడి చేయడానికి వచ్చే జంతువులను చాలా సులభంగా గాయపరుస్తుంది. వీటికి కోపం వస్తే మనుషులను కూడా వదిలిపెట్టవు. ఇది మాంసాహారం తినే పక్షి అయినప్పటికీ ఏ జంతువుని వేటాడదు. ఇది అడవిలో ఉన్న చెట్లని, చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పైన ఈ పక్షి ఎలా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉందో మీరు క్లియర్ గా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవండి ప్రపంచంలోని కొన్ని ప్రమాదకరమైన పక్షులు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.